అనంతపురం నగరం నుంచి ఈరోజు ఉమ్రా వెళ్ళే యాత్రికులు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అల్ సమా టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈరోజు వీరు ఇక్కడి నుంచి ప్రయాణం అవుతున్నారు. మరి ఈరోజు చాలా వరకు ఉమ్రా, హజ్, జియారత్ యాత్రలకు తీసుకుని వెళ్ళి చాలా వరకు వాళ్ళకి సేవలు అందించి సురక్షితంగా వాళ్ళని తీసుకొని వచ్చేంత వరకు బాధ్యత తీసుకున్నటువంటి రోజు మనతో పాటు అల్ సమా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన దానికి యజమాని అయినటువంటి షేరు గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు ఎలా ఉన్నాయి, మరి ఈరోజు వాళ్ళకి ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, మరి వీళ్ళు ఎంతవరకు ప్యాకేజ్ ఉంటుంది, మరి అదేవిధంగా ఎన్ని రోజులు వీళ్ళు టూర్ని వీళ్ళు కొనసాగిస్తారనే విషయాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ఎక్కువ వరకు హజ్జు, ఉమ్రాలకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. మరి వారి సేవలు మీరు ఏ విధంగా వాళ్ళకి సేవలు అందిస్తారు, మరి అక్కడ వీళ్ళకి ఎటువంటి బాధ్యత మీరు వహిస్తూ ఉంటారు? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. అల్హమ్దులిల్లా. ఈరోజు మేము అల్సమా టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫు నుంచి మా ఉమ్రా గ్రూప్ 102 మంది ఉమ్రా యాత్రకు బయలుదేరినారు. మేము 15 ఏళ్ళ సర్వీసు గలది మాది. ఇప్పటికీ 50కి పైన గ్రూపులు మా పోయినాయి. ప్రతి గ్రూపులోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా హజ్ ఉమ్రా యాత్రికులకు అందరికీ భోజనం వసతి, వీసా సౌకర్యము, టికెట్, ఇన్సూరెన్సు, మెడికల్ ఇవన్నీ మంచి సౌకర్యం కల్పిస్తున్నాము. కాబట్టి మనం వీటి వరకు రాగలిగాము. 15 ఏళ్ళ సర్వీసులో 50కి పైన మన ఉమ్రా గ్రూపులు పోయినాయి. ఇప్పుడు ఇది 54వ గ్రూపు మన ఉమ్రా సర్వీస్ పోతున్నది. 102 మంది ఇక్కడి నుంచి బయలుదేరినారు. మా ప్రతి ఒక్క గ్రూపులోనూ ప్రతిసారి 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు వచ్చిన వాళ్ళు కూడా మన గ్రూపుల్లో ఉన్నారు. మనతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది మరలా అదే గ్రూపుల నుంచి వస్తూనే ఉంటారు. ఇప్పుడు జరిగే దాన్ని బట్టి మా ప్యాకేజీలు 80 నుంచి 85, 95 నుంచి 110 వరకు వారి ప్యాకేజీలను బట్టి వారి సౌకర్యం కలిగిస్తాము. వాళ్ళ భోజన వసతి కానీ, హోటళ్ళ సౌకర్యం కానీ, వాళ్ళ జియారత్తులు కానీ మేము దగ్గరగా ఉండి అనంతపురం నుంచి తిరిగి 15 రోజుల ఉమ్రా మొత్తం ప్యాకేజీని చూపించుకొని దగ్గరగా ఉండి అన్ని పుణ్యక్షేత్రాలు, అన్ని జియారత్తులు అన్నీ చూపించుకొని తిరిగి మళ్ళీ 15 రోజుల తర్వాత అనంతపురం నుంచి బస్సు సౌకర్యం కల్పించి తిరిగి మరీ అనంతపురం వరకు బస్సు సౌకర్యంతో వాళ్ళ ప్రతి ఒక్క అవసరాలను మేము తీరుస్తున్నాము. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం వరకు మరి తక్కువ ప్యాకేజీలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి ఇబ్బంది జరిగింది. చాలా చోట్ల మైసూరు అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ రోజులు ముందే కలెక్షన్ చేసుకొని డబ్బులు తీసుకొని ఇప్పుడు వరకు వాళ్ళకి తీసుకొని వెళ్ళేది యాత్రికులు అనే రూమర్స్ వచ్చినాయి. మరి అవి ఎందుకు వస్తున్నాయి సార్? ఇది తప్పు మన పోయే యాత్రికుల్లో బట్టి ఉంటుంది. వాళ్ళని సరైన వ్యక్తిని ఎంచుకోవాలా, సరైన ట్రావెల్స్ని ఎంచుకోవాలా. వాళ్ళు చూడాలా వీళ్ళు ఎలా ట్రావెల్స్, వీళ్ళు పాత ట్రావెల్సా, ముందు నుంచి అనుభవం ఉందా లేదా, వీళ్ళు కొత్త వారా. అలా కాకుండా ఎక్కడ తక్కువ డబ్బు అని చెప్తానే మన యాత్రికులు అక్కడ వాళ్ళకి తక్కువ రేటు పడుతుంది అనేసి వాళ్ళు పోతూ ఉంటారు. కానీ అలా చేయకుండా వాళ్ళ గురించి విచారించాలా. వీళ్ళు తీసుకుపోగలరా, ఆ డబ్బులో తీసుకుపోగలరా అనేసి విచారించుకొని వాళ్ళ గురించి బాగా వాళ్ళకు అనుభవం ఉందా లేదా దీని గురించి విచారించుకొని మళ్ళీ పోవాలా. అది తప్పు పోయే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది చేస్తూ ఉంటారు ఇలా కూడా, తక్కువ డబ్బుతో తీసుకొని పోతామనేసి ఒక గ్రూపులో 2 గ్రూపులు తీసుకొని పోయి మళ్ళీ 3వ గ్రూపులు మొత్తం డబ్బులు తీసుకుని ఉడాయించుకొని పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని బట్టి ఏమవుతుంది, ప్రతి ఒక్కరూ అలా ఉండరు, ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. దానికి ప్రతి ఒక్కరిపైన కానీ ఇది అందరికీ అదే రకంగా చూస్తారు. అలాంటి ఏమి ఉండకూడదు. మనం అల్హమ్దులిల్లా ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి మాది ప్రతి నెల ఒక గ్రూపు బయలుదేరుతూనే ఉంటుంది. ప్రతి గ్రూపులలోనూ 80 నుంచి 100, 150, 280 వరకు మంది గ్రూపులు కూడా మనం పోయినాయి. మనము ఇంతవరకు అలాంటివి ఎప్పుడు మన దాంట్లో జరగలేదు. ఎక్కడో కడప, మైసూరు, గుజరాత్, హైదరాబాద్, బెంగళూరు అలాంటి చోట్ల జరిగినాయి. మన అనంతపురం ఇంతవరకు జరగలేదు, మన అనంతపురం డిస్టిక్లో ఇంతవరకు జరగలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనం ఎంచుకునే ఆ ట్రావెల్స్ ఎలాంటిది దాని గురించి విచారించి ఆ తర్వాత మనం డబ్బు కట్టవాలను. మరి అక్కడ మీరు ఫుడ్ ఎలాంటి ఫుడ్ వీళ్ళకి అందిస్తారు? అంటే మనకి వీళ్ళు న్యాచురల్గా వీళ్ళకి ఫుడ్ కానీ ఏమైనా మెడికల్ సమస్యలు వస్తే ఏ విధంగా వీళ్ళకి తీరుస్తారు మీరు? సార్, ఫుడ్ వచ్చేసి మనము అనంతపురం మన ఆంధ్ర ఫుడ్ ప్రతి ఒక్కటి వెజ్, నాన్ వెజ్ ఫుడ్లో వాడే ప్రతి ఒక్క మన్నికమైన నూనె కానీ, మసాలా కానీ, రైస్ కానీ ప్రతి ఒక్కటి మన
మన తరఫు నుంచి పోయే ఉంటుందన్నమాట. ప్రతి రైస్ కానీ ప్రతి ఒక్కటి, అది కూడా నూనె కూడా మంచి వాడాలా, క్వాలిటీ బాగుండాలా. దీనివలన వీళ్ళ ఆరోగ్యం ఎటువంటి కానీ ఇబ్బంది కనబడదు. ఒకవేళ వీళ్ళకి ఎటువంటి కానీ ఆరోగ్యంలో కానీ జ్వరము కానీ ఇలాంటి ఇబ్బందులు కలిగినా కానీ మేము మా ఇన్సూరెన్స్ వీళ్ళతో మేము ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ని, మెడికల్ ఇన్సూరెన్స్, అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దీని తర్వాత ₹1 ఖర్చు లేకుండా వీళ్ళకి ప్రతి ఒక్క ఆరోగ్య పరిస్థితిని విచారించుకొని వీళ్ళ ట్రీట్మెంట్ కూడా చేయబడుతుంది అన్నమాట. చూశారు కదండి, ముఖ్యంగా ఈ ఎంచుకునే వాళ్ళు ట్రావెల్స్ వ్యక్తి అనేవాళ్ళు చాలా ట్రావెల్స్ ఉంటాయి. అందులో మంచి ట్రావెల్స్ని ఎంచుకోవాలా, వాళ్ళకి మంచి సేవలు అందిస్తున్నారా లేదని విచారించుకొని వీళ్ళు బుక్ చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా వీళ్ళు టూర్స్ అండ్ ఉమ్రా అల్ సమా టూర్స్లో ట్రావెల్ చేసి అదేవిధంగా వీళ్ళు ఉమ్రాకు కూడా వెళ్ళి వచ్చారు. మరోసారి ఇప్పుడు ఉమ్రా వెళ్తూ ఉన్నారు. మరి వారి మాటలు ఏ విధంగా ఉన్నాయి, మరి వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ అందింది వీళ్ళది అనేసి 2 విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు గతంలో వీళ్ళతో పాటు ఉమ్రా వెళ్ళినారు, మరి రెండోసారి పోతా ఉన్నారు, మరి ఏమనిపిస్తూ ఉంది మీకు? వీళ్ళు ఎలాంటి సర్వీస్ అందించారు? నాకు చాలా మంచిగా ఉంది. బాగా సహాయం చేసినాడు ఆయన, బాగా ఇది చేసినాడు. మా షేరు ఖాన్ వచ్చేసి మంచి ఇదిగా చేసినాడు. ఆడ సౌకర్యం అంతా బాగా కల్పించినాడు. భోజనాలు కూడా బాగా చేసినాడు. ఆడ పోయి నమాజ్ చదువుకోవడానికి కూడా బాగా కల్పించినాడు. తోలుకుని పోయి ఎట్లా చేయాలా ఇంకోత అనేది పద్ధతి బాగా చూపించినాడు. అంత ఇదిగా చూపించినాడు. అందుకోసం మళ్ళీ నేను సెకండ్ టైంగా నా ఫ్యామిలీతో తీసుకుని పోతుంటాను ఇద్దరు. అయితే మరి ఫస్ట్ టైం పోయిన వాళ్ళు ఒక్కరే పోయినారు, నేను నా భార్య ఇద్దరు పోయినారు. ఇప్పుడు మరి ఎంతమంది పోతున్నారు? ఇప్పుడు 5 మంది పోతున్నాం. నా కొడుకు, కోడలు, 2 మనమళ్ళు, నేను 5 మందిని తీసుకుపోతున్నాం. మనకు బాగా నచ్చింది కాబట్టి మనం ఇతని ద్వారాగా ఏజెంట్ ద్వారాగానే పోవాలనుకుని పోతున్నాం. అంతా చాలా మంచిగా ఉంది. చూశారు కదండి వాళ్ళ మాటలు, వాళ్ళ ఆనందంతో. గతంలో వీళ్ళు ఇద్దరు పోయినారు, భార్య భర్తలు. ఈసారి ఫ్యామిలీతో కూడా వెళ్తున్నారు. మరి కొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ, వారి మాటలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మరి చాలామంది ఇక్కడ వెళ్తూ ఉన్నారు, మరి ఏ విధంగా మీరు కనిపిస్తాం? अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ये अलसामा ट्रैवल जो है तकरीबन 15 साल से चल रहा है। हमारे भाई शेरू जो ले जा रहे, शुरू में कम लोगों को ले जाते थे, होते होते आज अल्हम्दुलिल्लाह बहुत है ना आगे बढ़ गया। अल्लाह नजरे बद से बचाए। एक बार आदमी जा को आया तो फिर दोबारा है ना इसी में जाना बोलता। छोटे मोटे कहीं कुछ है ना हो सकता होगा, उस बात को पकड़ कर है ना वो नहीं करना। अलबत्ता ये बात है कि खाना पानी भी अच्छा रहता, इंतज़ामात भी अच्छे रहते, रूम कमरे भी अच्छे रहते, वहाँ पर क़रीब रहता। और उसके अलावा वहाँ के मुक़ामात जो है, ताइफ है, बनु साद है और बदर है, वहाँ के मुक़ामात जो है अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम सहाबा के साथ जो गए हुए थे, हर जगह उंगली पकड़कर हमारे शेरू लोगों को दिखाते। ये सबसे बड़ी बात है। यानी हर हमेशा साथ में रहते हैं। ये इस तरीक़े से होगा तो जाने वाला क्या करता, फिर दोबारा कब जाना ये इरादा है ना करता। अल्हम्दुलिल्लाह ये अलसमा 53वां शायद ये ट्रैवल्स अब आज जा रहा है। तो आज तक है ना ऐसा नहीं, कभी कभार कोई लेन देन में क्या तो भी छोटा मोटा 1-2 दिन आगे पीछे हुआ होगा, उस बात को है ना हमें उस बात को पकड़ को और नहीं करना है। अल्हम्दुलिल्लाह अब तक तो है ना अल्लाह के फजल से 53वां यानी 53वां काफिला आज को जा रहा है। 102 आदमी आज निकल रहे। अल्लाह इनके जाने को कबूल फरमाए, नजर बद से हिफाजत फरमाए। అలాగే మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో వారి మాటలు తెలుసుకుందాము. మరి ఈరోజు ఎలా అనిపిస్తుంది? మరి ఈరోజు ట్రావెల్ మీరు కూడా వెళ్తున్నారా? చాలా సంతోషంగా ఉంది ట్రావెల్ వెళ్ళడం అనేది. నేను ఈ అల్సమా టూర్ అండ్ ట్రావెల్స్ తరపు నుంచి మూడోసారి వెళ్ళడం అనమాట. మొదటిసారి వెళ్ళినప్పుడు ఈయన చేసిన ఇజ్జత్ కానీ, ఈయన చూపించిన అభిమానము, ప్రేమ, అభిమానాలు భాగాలు కానీ నాకు చాలా అంటే చాలా మనసు నచ్చింది. తర్వాత ఈయన చూపించేటువంటి అక్కడ జియారతులు కానీ, ఆయన ప్రదర్శనలు కానీ, చెప్పేటువంటి మాటలు కానీ నన్ను చాలా అంటే చాలా అక్కడ ఇది చేసింది అనమాట. చాలా ఇంప్రెస్ చేశాను నన్ను. అదేవిధంగా నేను రెండోసారి కూడా మొత్తం మా ఫ్యామిలీని పిలుచుకొని సేమ్ అదే అల్సమా టూర్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళడం జరిగింది. వేరే ట్రావెల్స్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, నేను డైరెక్ట్గా చూడడం జరిగింది. నాతో పాటు రమ్మని చెప్తే రాకుండా రెండోసారి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ద్వారా వెళ్ళినారు. కానీ వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పాలైనారనమాట. రూములతో వాళ్ళ పరంగా కానీ, జియారత్ పరంగా కానీ అక్కడ పట్టించుకోకుండా. కానీ మన షేరు భాయ్ అనే వ్యక్తి ఎల్లప్పుడూ మన వెంటే ఉండి మనతోనే నడిచి 15 రోజులు ప్రతి ఒక్కరికి ప్రతి పేరున ఆయన
అన్నం విషయంలో కానీ, రూమ్ విషయంలో కానీ, జియారత్ విషయంలో కానీ ప్రతి దానికి పేరున అడిగి తెలుసుకొని సమస్యలు దగ్గరుండి పరిష్కరిస్తారు. ఎక్కడికి వెళ్ళారనమాట ఆయన. అదేవిధంగా రెండోసారి కూడా వెళ్ళి మూడోసారి కూడా నేను వెళ్ళడానికి సిద్ధమై నా తరపున 15 మంది మా ఫ్యామిలీ మెంబర్స్ని మళ్ళీ తీసుకువెళ్ళడం జరిగింది. మాది ఉరవకొండ. ఇప్పుడు ఆదోని నుంచి కూడా ఆదోని మా ఊరు నుంచి కూడా వెళ్తున్నారు. ఉరవకొండ, గుంటకల్ నుంచి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట. నేను ఇలాగే షేరుభాయ్ వెంట వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈయనతో పాటు వెళ్ళడం అనేది చాలా నాకు అల్లా రాసి పెట్టాడనమాట. అంత ఇదిగా నన్ను పిలుచుకుపోయి చూపిస్తారు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే అల్సమా టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది చాలా జినైంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా వాళ్ళు అక్కడ అన్ని సేవలు కూడా దగ్గరుండి చూపిస్తారు. జియారత్లు కానీ, అక్కడ వాళ్ళకి సమస్యలు ఏదైనా వచ్చినా కానీ, అదేవిధంగా వాళ్ళు భోజన సదుపాయాలు కానీ అనేక విషయాల్లో వాళ్ళు చాలా వరకు తోడ్పాటు అందిస్తారు. చాలా బాగా చేస్తారని కూడా తెలియజేస్తున్నారు. మరి ఇంకా కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా? ఇంతకు ముందు షేరు గురించి ఏం చెప్పే అవసరం లేదు. ఆయన చాలా సీనియరు. ఆయన మొత్తం ఉమ్రా చేయించిన అంటే నీట్గా పిలుచుకుపోయి వచ్చిన తర్వాత నీట్గా చేసుకుని వస్తాడు. జియారతులు కూడా బాగా చేయిస్తాడు. ఒక్కడు కూడా ఏం ప్రాబ్లం పిలుచుకుపోయిన వాళ్ళు అంతా బేజారు చేసుకుంటారా అన్న అట్లాంటి వాడు కాదు. మొత్తం పిలుచుకుపోయి నీట్గా ఎవరన్నా పాగొట్టుకుపోయి ఆయన పిలుచుకొచ్చి పాపం చాలాసార్లు పిలుచుకొచ్చాడు పాపం. ఏమి అట్లా ఇబ్బంది పెట్టి బాగా చూసుకుని. మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా? సెకండ్ టైం అది బాగా చూసుకొస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు కూడా మన అనంతపురం నుంచి కూడా చాలా వరకు వెళ్తూ ఉన్నారు చాలామంది. మరి ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. మరి చెప్పండి సార్, ఈరోజు మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా? మీకు ఏమనిపిస్తుంది? अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं फर्स्ट टाइम जाता हूँ। शेर भाई इतने बार बल्ले बार बुला लेके सबको अच्छा दिखाएं भी, अच्छा ज़्यारत करें भी, और उनको बहुत सर्विस भी है उनको। अल्लाह फजल से बहुत अच्छे ज़्यारत करें। अब तक का नाम अच्छा रख ली उन्होंने, आइंदे भी अच्छा रख लेती भी, अच्छा दिखाती भी। शुक्रिया। చూశారు కదండి. మరి ఇప్పుడు ఇక్కడ బస్సు కూడా వచ్చింది. బస్సులో యాత్రికులు కూడా వెళ్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో దువా కూడా అవుతుంది. మరి ఈరోజు 102 మంది దాదాపుగా పోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చాలా వరకు ఈరోజు మంచి శుభపరిమాణం అని చెప్పుకోవచ్చు. అల్సమా టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇలాంటి మంచి ఉమ్రా యాత్ర చేయించడం అనేది, జియారత్ చేయించడం అనేది చాలా మంచిదని చెప్పేసి మనకి వాళ్ళకి దేవుడు కూడా ఆశీస్సులు కలిగిస్తారని తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మరి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఈరోజు ఉమ్రా వెళ్తున్నారు. వారికి దేవుడు మంచిగా చూపించి అక్కడ ఆరోగ్యం కూడా బాగుండి మరి జియారతులు కూడా బాగా చేయించాలనేసి మరి ఈ D3 న్యూస్ తరఫున కూడా వాళ్ళకి కోరుతున్నాము. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం. لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين رب اغفر وارحم وأنت خير الراحمين
لله رب العالمين.